ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, త్రియేక దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరొకసారి మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన, మీ పాదముల యొద్దకు ఈ విధంగా మేము రావడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని వాగ్దానం చేసిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. దేవా మీ యొక్క శాశ్వతమైన ప్రేమ కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి ప్రభా, విడువక మా ఎడల మీరు చూపుతున్న కృపంతటి కొరకు మీ స్తోత్రాలు ప్రభా. దేవా మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి నాయన మీ పాదం మీద మేము కూర్చుని ఉండగా దేవా మరి తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తితో మమ్మల్ని నింపండి. దేవా మరి తండ్రి ఈ దినమంతరికి కావాల్సినటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మేము మీ సన్నిధానంలో మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి కృప చూపించండి. మీ వాక్యం యొక్క దీవెనలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి నాయన. మరొకసారి ప్రభా, మేము పాడుకునే పాటని మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించడానికి మీ వైపు చూస్తూ దేవా మరి తండ్రి మిమ్మల్ని గణపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అవును నాయన మరి తండ్రి, నిత్యము నాయన పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత పొగడబడుచున్నటువంటి గొప్ప దేవ మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, మా యొక్క స్థుతి కూడా దేవా మా యొక్క కీర్తన కూడా మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, అవును ప్రభా, మరి 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించాం. దేవా విశ్వాసంతో, పట్టుదలతో, నిరీక్షణతో మేము చదువుతూ ఉండగా దేవా ఈ వాక్యంలో ఉండేటువంటి దేవా ఆ యొక్క దీవెన, ఆశీర్వాదం, వాగ్దానం దేవా మా పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి నాయన. మీ వాక్యం ఎంతో బలం గలది, శక్తి గలది. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు నిరంతరం మార్పు లేని మీ వాక్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, మీరు మార్పు లేని దేవుడిగా ఉన్నారు. దేవా మీ వాక్యం మార్పు లేనిదిగా ఉంది. అందుకొరకే ప్రభా ఈ దినం మేము చక్కగా సంతోషంగా వీళ్ళు సాగిపోగలుగుతున్నాం. అందరి బట్టి మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి నాయన, మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఉంటున్నందుకు మీకు వందనాలు. దేవా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. మీ శక్తితో మమ్మల్ని ఇక్కడ నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, అవును ప్రభా, మీ వాక్యము మా యొక్క శరీరములకు దేవా మరి తండ్రి ఆరోగ్యం కలుగు చేస్తుందని సెలవిచ్చారు. మా ఎముకలకు సత్తువ కలుగు చేస్తుందని సెలవిచ్చారు. స్తోత్రం. దేవా మరి తండ్రి, మీ వాక్యం చేత మేము బలపరచబడ్డానికి, ఆత్మీయంగా ఎంతో దేవా దీవించబడ్డానికి మాకు సహాయం చేయండి. తద్వారా ప్రభా శారీరక దేవా మరి తండ్రి నాయన బలహీనతలు, దేవా మరి తండ్రి అనారోగ్యం అంతా కూడా ప్రభా మరి వాటిని అన్నింటినీ మేము జయించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్ర. అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి. దేవా మరి తండ్రి ప్రదేశం కొరకు, రాష్ట్రం కొరకు, దేవా మరి తండ్రి నాయన కరోనా బాధితుల కొరకు నాయన మరి తండ్రి ప్రభా యొక్క కరోనా మరి తండ్రి నాయన అయా యొక్క బాధలో మరి తండ్రి సేవ చేసేటువంటి ప్రతి బిడ్డ కొరకు దేవా ప్రార్థిస్తూ ఉండగా మీరే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. నీతిమంతుని యొక్క ప్రార్థన దేవా మనఃపూర్వకమదై బహు బలం గలదై ఉంటుందని వాక్యం సెలవిస్తుండగా బలమైనటువంటి ప్రార్థనలు దేవా చక్కగా తండ్రి నాయన మేము చేయడానికి సహాయం చేయండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన యొక్క ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రతి కుటుంబంలో మీరు ఉండండి. దేవా ప్రతి చోట మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సమస్త విషయాల కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. మన షారోన్ ఆత్మీయ గీతాల నుంచి 62వ పాట పాడుతున్నాం. తెలిసిన పాట 62వ పాట పాడుతున్నాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి
శ్రాయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెదను అతి సుందరుడావనియు ముదమార పాడెదనిన్ను అతి సుందరుడావనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతు నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక
అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను. అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. దేవుని వాక్యం చదువుకుందాం ప్రియులారా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం ప్రియులారా. అమ్మగా వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి ఈ భూమి మీద ఇంకా మనము మరి జీవము కలిగి ఉనికి కలిగి సంచరించడానికి ఆయన అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో
మరి ప్రాతకాల ప్రార్థనలో ఈ రీతిగా పొందడానికి దేవుడు మనకు చూపుతున్న తన అత్యధికమైన కృపను బట్టి మనం ఎంతైనా ప్రభువును స్తుతించవలసిన వారం ఉన్నాం. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి రుణపడి ఆయనకు తగిన వారంగా మనం ఈ లోకంలో సాగవలసిన వారంగా ఉన్నాం. కీర్తనల గ్రంథంలో నుంచి 31వ కీర్తన చదువుకుందాం. కీర్తన 31. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను నా ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకే శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదమును నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింప చేయుము. నీ కృప చేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటును వారిని దాచుచున్నావు. వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందును గాక. భీతి చెందిన వాడినై నీకు కనపడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. సజీవురా, మీకు వందనాలు. మాట్లాడే దేవా, మీకు స్తోత్రాలు. చూచుచున్న దేవా, వినుచున్న దేవా, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ లేఖనంలో నుంచి మాతో మాట్లాడండి ప్రభా. కడవరి దినాల్లో మేము ఉంటుండగా మా ప్రభా, ఈ కడవరి దినాల్లో మాకు అవసరమైన నీ వాక్య ఆహారం మాకు అందించండి. నీ వాక్యపు ఆ పరలోకపు మన్నాను మా మీద కుమ్మరింపు చేయండి. ఆనాడు ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఎలాగను అనుదినము ఆకాశం నుంచి ఆ పరలోకపు ధాన్యాన్ని కుమ్మరిస్తూ కురిపిస్తూ వచ్చావో, అలాగే ఈ దినాల్లో కూడా మా ప్రభా, నీ ప్రజలమైన మమ్ములను ఆధ్యాత్మికంగా పోషిస్తూ రండి, బలపరుస్తూ రండి. నీవు మాకు అందించే ఆహారాన్ని మేము అందుకోవడానికి, పుష్టిగా భోంచేసి బలం పొందడానికి సహాయం చేయండి. శక్తికి మించిన ప్రయాణాలు మా ముందున్నాయని మాకు అర్థమవుతుంది మా ప్రభా. మా తన ప్రయాణం కొరకు మేము ఆత్మలో బలపడడానికి, వాక్య బలము చేత బలం పొందడానికి సహాయం చేయండి. ఈ దినాలు మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి అయా. ఎంతో చురుగ్గా, ఎంతో మెలకుగా నీ సన్నిధిలో ప్రాతకాలపు గడియలు గడపడానికి సహాయం చేయండి.
నీ దాసురాలైన నన్ను మీరు కనికరించి నీ సిలువ చాటును మరుగు చేసి ప్రభా మాతో మాట్లాడుమని ఈ అంత్య దినాల్లో మాకు అవసరమైన చురుకుదనము, ఆత్మలో తీవ్రత నిండుగా మీరు అందించి మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 31వ కీర్తన కూడా దావీదే రాశాడు. ఇందులో 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల్లో మనం చదువుకున్నది ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే, తను ఒక కంటిన్యూస్ మరి ఎడతెగని శ్రమల గుండా బాధల గుండా వెళ్తూ రాసిన కీర్తనగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని చాలా రీతులుగా, నానా రీతులుగా తాను వేధించబడుతూ బాధించబడుతూ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా వేదన, నానా యాతన పెట్టబడుతూ సహా తను ఎలాగూ దేవునితో తన రిలేషన్షిప్ కాపాడుకున్నాడో ఈ 31వ కీర్తనలో మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం పెట్టుకోండి, రానున్న దినాలలో ఎడతెగని శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఉపద్రవాలు రావచ్చు. అవి ఎంతో దూరంలో లేవు. యోసేపు కాలంలో 7 సంవత్సరాలు సమృద్ధి కాలాలు వచ్చినాయి. ఆ తర్వాత వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా కరువు సంవత్సరాలు వచ్చినాయి. ఇవి సమృద్ధి కాలాలు, సమృద్ధి పంట ఉన్న దినాలు, పావుర స్వరము దేశంలో వినబడుతున్న దినాలు. ఒక కాలం రాబోతున్నది, పావుర స్వరము, పరిశుద్ధాత్మని స్వరము, ఆయన మెల్లనైన స్వరము మనకు వినిపించబడే దినాలు అయిపోబోతున్నాయి. వీఆర్ ఎట్ ద ఎండ్. ఆ దినాలకు ముగింపులో మనం ఉన్నాం. ఖచ్చితంగా కరువు రోజులు రాబోతున్నాయి. ఎంత ప్రశాంతంగా దేవుని వాక్యం కూర్చుని వినే దినాలు అయిపోబోతూ ఉన్నాయి. వీఆర్ ఎట్ ద ఎండ్. ఈ దినాల్లో దేవుడు మనకిస్తున్న ఆత్మీయ ఆహారాన్ని చాలా శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో దీన్ని తీసుకుని దీనిని భుజించి ఆత్మలో బలము పొందవలసిన వారంగా ఉన్నాం. దావీదు అనుభవాలు మనం జ్ఞాపకం చేస్తున్న విషయాలు ఏంటంటే, మన భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది. మేబీ కొంతమంది ప్రస్తుత కాలంలో ఈ పరిస్థితులు గుండానే వెళ్తున్నారేమో. నిందల గుండా, అవమానాల గుండా, బాధల గుండా, వాక్ కలహాలు, ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో వెళ్తున్నారేమో దేవుని బిడ్డలు. అలాంటి వారి కొరకు దేవుడు ఈ దినాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వాటిని మన హృదయాల్లో దాచిపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. బాలుడైన లేక శిశువైన యేసు ప్రభువుని గురించి మరి వారు వీరు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే, మరియా, యేసు తల్లి అయిన మరియా ఆ విషయాలన్నీ తన హృదయంలో భద్రము చేసుకొనెను అని రాయబడింది. తన హృదయంలో భద్రం చేసుకున్నది. ఇది మనకు జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏంటంటే, మనము కూడా దేవుని మాటలు, దేవుని సత్యాలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. నోట్స్ రాసుకోవడం తప్పు లేదు, ఖచ్చితంగా రిటర్న్గా ఉంచుకోవడం మంచిదే. వాటిని మరలా రివ్యూ చేసుకోవడం మంచిదే. అయితే ఒకరోజు నోట్స్లు కూడా మన దగ్గర లేని రోజులు, మన దగ్గర నుంచి పరిశుద్ధ గ్రంథము, మనం రాసుకున్న రైటింగ్స్, ఇతర భక్తుల యొక్క వ్రాతలు మన దగ్గర లేని దినాలలో, విపత్తుల చేత, ఆపదల చేత, బాధల చేత ఆవరించబడిన దినాలలో మన హృదయంలో భద్రము చేసుకున్న వాక్యమే మనల్ని బలపరుస్తుంది. అందుకే ఎంతో శ్రద్ధతో వింటూ వాటిని మన జ్ఞాపకాలలో పదిలపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ 31వ కీర్తనలో దావీదు చాలా కంటిన్యూస్, కాన్స్టెంట్ డేంజర్, ట్రబుల్, గ్రీఫ్, హ్యూమిలియేషన్ ఎన్నో రకాలుగా కించపరచబడుతూ, అవమానపరచబడుతూ కూడా చాలా ఇంప్లిసిట్గా, లేకపోతే చాలా తీవ్రమైన రీతిలో దేవుణ్ణి తాను నమ్ముతూ వెళ్తున్నాడు. దేవుని యందు మనం నమ్మిక ఉంచవలసిన వారంగా ఉన్నాం. వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్. మనకు దేవుడు ఉన్నాడని ఆ భరోసాని ఏ రోజు కొంచెం సేపు కూడా మన హృదయంలో నుంచి అంశాన్ని ప్రక్కన పెట్టడానికి వీలు లేదు. కారణము దేవుడే మన ఉనికికి కారణము, దేవుడే మన రక్షణకు కారణము, దేవుడే మన కొనసాగింపుకు కారణము. ఆ దేవుని అందరి నమ్మికను మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కన పెట్టడానికి వీల్లేదు. ఈ 31వ కీర్తనలో 24 వచనాలు ఉంటే అక్కడక్కడ కొన్ని మాటలు చూసుకుంటూ మనకున్న సమయంలోనే మరి ఈ గ్రంథం, ఈ అధ్యాయం యొక్క ధ్యానాన్ని మనం ముగించుకుందాం. మొదటి వచనం, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకము. దావీదు దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయించాడు.
అయ్యా నీవే నాకు శరణు, ఎవ్వరు లేరు నాకు. నా అన్నదమ్ములు, నా తండ్రి ఇంటివారు, లేక నా స్నేహితులు, ప్రాణము కంటే మిన్నగా ప్రేమించి యోనాతాను, ఎవరిని కూడా నేను శరణు చొచ్చట్లేదు. కానీ యెహోవా, నేను నిన్ను శరణు చొచ్చి ఉన్నాను. ఇట్స్ ఎ పర్సనల్ క్రై. ఇది దావీదు వ్యక్తిగతంగా చేస్తున్న ఆక్రందన. ఈరోజు నీవు నేను కూడా వ్యక్తిగతమైన ఒక ఆక్రందనలోనికి, ఒక ప్రార్థన విజ్ఞాపన వాలులోనికి రావాల్సిన వారంగా ఉన్నాం. సంఘం ప్రార్థన చేస్తుందిలే, కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయిలే, లేకపోతే వాళ్ళకి చెప్పారు వీళ్ళకి చెప్పారు ప్రార్థనలు చేస్తున్నారులే కాదు. మనము పర్సనల్గా ప్రభువా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకుము అని ప్రభువును మనం ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు బిడ్డలు చెప్పుకుంటున్న మనం, ఆయన రక్తం చేత కడగబడిన మనం, ఆయన యొక్క ఆరాధికులం, ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనం, ఆయన మందిరంలో మరి ఒలీవ మొక్కలాగా ఎదుగుతున్న మనము ఒకనాడు సిగ్గుపడని అవసరం లేకుండా, సిగ్గుపడనక్కరలేని పనివాని వలె ఆయన ఎదుట నిలువబడడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. శత్రువు మనల్ని సిగ్గుపరచడానికి వాడు కాచుకొని ఉన్నాడు. మన విశ్వాసాన్ని దొంగిలించి, మన ఆత్మీయతను దొంగిలించి, మన భక్తిని దొంగిలించి, మనల్ని తల ఉంచుకునేటట్లు, సిగ్గుపడేటట్లు వాడు చేయాలని చూస్తున్నాడు. తల ఎత్తుకుని ప్రభువును మనం ఆహ్వానించాలంటే, ప్రభువును మనం ఎదుర్కోవాలంటే భూమి మీద సిగ్గుపడనక్కరలేని భక్తి మనం సాధన చేయవలసిన వారంగా ఉన్నాం. అంటున్నాడు ఇక్కడ, అయ్యా నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము. రెస్క్యూ మీ అండ్ సేవ్ మీ. నన్నంటూ రక్షించేవాళ్ళు, నన్నంటూ విడిపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నీవే, లేక నీ మీదే నా ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరో ఇచ్చే విడుదల, ఎవరో నన్ను సేవ్ చేస్తే నేను ఇష్టపడలేదు, దాంతో నేను సాటిస్ఫై అవ్వాలని అనుకోవటం లేదు. కానీ నీవు నన్ను రక్షించాలి, నీవు నన్ను విడిపించాలని ప్రార్థన చేసుకుంటున్నాను. మన భవిష్యత్తు మనకు తెలియదు సుమా. ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నామో తెలియదు, ఎంత తక్కువ టైం ఉందో మనకు తెలియదు. ఈ తక్కువ టైంని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన భవిష్యత్తు కొరకు మనం ప్రార్థనలు చేసుకోవాల్సిన వారు ఉన్నాం. ప్రభువా, సంక్లిష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు, లేకపోతే శ్రమలతో కూడిన పరిస్థితులు రాబోతుండగా వాటిలో మా ప్రభువా, నేను కేవలము నీ యొక్క రక్షణ, నీ యొక్క విడుదల నేను అనుభవించాలి. ఆ దినాల్లో నన్ను విడిచిపెట్టొద్దు. ఆ దినాల్లో నేను చిక్కుల్లో చిక్కుకోకుండా నన్ను విడిపిస్తురా, నన్ను రక్షిస్తురా అని మనం భవిష్యత్తు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. భౌతికంగా సిద్ధపడాలి, మానసికంగా సిద్ధపడాలి, ఆధ్యాత్మికంగా కూడా భవిష్యత్తులో ఉన్న గడ్డు దినాల కొరకు మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ఇది కనబడడానికి ఒక సూక్ష్మమైన వైరస్గా ప్రారంభమైంది. కానీ ఇది పెరిగి పెరిగి పెద్దదై ఒక పెద్ద అంశంగా ప్రపంచ దేశాలను వణికించే, కుదిపివేసే, ప్రపంచ దేశాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి తుదకు ప్రపంచ దేశాల యొక్క ఆధిపత్యాన్ని అంత్యక్రీస్తు చేతుల్లో పెట్టబోయే దినాల్లో మనం ఉన్నాం. తేలిగ్గా దేన్ని తీసుకోవడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అవసరమైన చురుకుదనము, మెలకువ విశ్వాసకి చాలా అవసరం. అంటున్నాడు, నన్ను రక్షించడానికి నాకు ఆశ్రయ శైలముగాను, ఒక ప్రాకారము గల ఇల్లుగా ఉండుము. ఒక కాంపౌండ్ వాల్, ఒక పెద్ద ఎత్తైన ప్రాకారం గల ఇల్లుగా ఉండు ప్రభా. నాకు నా ఆశ్రయ శైలముగా, బీ మై రాక్, నా బండగా ఉండు. నాకు నీ చాటున నేను దాక్కోవాలి. నా కొండ నీవే, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించును. నడిపించు ప్రభా, నువ్వు నన్ను నడిపించు. మన జ్ఞానంతో కాదు, మన అనుభవంతో కాదు, లేక మన వాక్య జ్ఞానంతో కాదు, లోక జ్ఞానంతో కాదు. మనం నడవాల్సింది రానున్న దినాల్లో దేవుని యొక్క నామమును బట్టి ఆయన చేత మనము నడిపించబడవలసిన వారంగా ఉన్నాం. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. వీటన్నిటి కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనల్ని మనం ఆయత్తపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే 4వ వచనంలో అంటాడు, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. యెషయాలో తనను చిక్కించడానికి, తనను చిక్కుల్లో పెట్టడానికి,
తనను ఫాలో అవుతున్న, చేంజ్ చేస్తున్న శత్రువుల్ని తాను ఏమాత్రము మర్చిపోలేదు. హీ వాజ్ ఆల్ ద టైమ్ అవేర్ ఆఫ్ హిస్ ఎనిమీస్. తన శత్రువుల గురించి ఎప్పుడు ఏమరపాటుగా ఉన్నాడు. అయ్యా, నాకు ఉరి పట్టాలని, నన్ను చిక్కించుకోవాలని శత్రువులు రహస్యముగా ఉన్నారు. నా వెనకాల చాలా కనబడని రీతిలో ఉన్నారు. నా శత్రువులు నా వెనకాల ఉన్నారు, నన్ను ఆవరించి ఉన్నారు. వారి చేతుల్లో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థన చేసుకుంటున్నారు. మనకు తెలియని శత్రువులు మనకున్నారు. కరోనా వైరస్ ఒక శత్రువు. కరోనా వైరస్తో నీవు నేను యుద్ధం చేయాలి. నాట్ ఓన్లీ విత్ ఫిజికల్ ఎయిడ్స్, ఏదో కేవలము భౌతికమైన వాటితోనే అని అనుకోవద్దు. శానిటైజర్ వాడితే చాలు, మాస్క్ కట్టుకుంటే చాలు, ఇది ఒక ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే దీని వెనక ఉన్న శత్రువు యొక్క వాడు పెడుతున్న చిక్కులను మనం గుర్తించాల్సిన వారంగా, వాటి కొరకు విశ్వాసి సిద్ధపడాలి. ఎంతో అప్రమత్తంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. అందుకే అంటున్నాడు 5వ వచనంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అంటున్నాడు. అయ్యా, నా శరీరం ఎలాగపోయినా, ఎన్ని కష్టాల పాలైనా, ఎన్ని దెబ్బల పాలైనా, ఎన్ని ఇబ్బందులకు గురైనా కానీ నా ఆత్మను మాత్రం నీ విడిచిపెట్టద్దు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది యేసు ప్రభు శిలువ మీద పలికిన 7వ మాట. శరీరధారిగా భూమి మీద ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో నానా రకాలైన అనుభవాలు గుండా ఎన్నో రకాలైన స్ట్రెస్కి తన దేహం గురి చేయబడింది. ఎన్నో రకాలైన ఒత్తిడులకు తాను గురవుతూ వచ్చాడు. అయితే ఎట్ ది ఎండ్ ఆఖరిలో తాను వేసిన ఒకే ఒక కేక, గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. ఏమిటా కేక అంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం పెట్టుకుందాం. వాట్ ఈస్ ద డెస్టినీ ఫర్ అవర్ స్పిరిట్? మన ఆత్మ చేరబోతున్న గమ్యం ఏంటి? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని కాదు, తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని పెట్టిన ఆ దీపాన్ని నీవు నేను కాపాడుకోవాలి. ప్రకాశమానంగా వెలుగుతూ ఆ యొక్క ఆత్మలో మనం దేవుని సన్నిధికి చేరవలసిన వారంగా ఉన్నాం. దావీదు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. నా శత్రువులు ఒడ్డిన వలలో నేను చిక్కుకున్నా, నా శరీరం చిక్కుకున్నా, నా ఆత్మను మాత్రం విడిచిపెట్టొద్దయ్యా. నా ఆత్మను నీ చేతుల్లో పెడుతున్నాను. టేక్ కేర్ ఆఫ్ మై స్పిరిట్, టేక్ కేర్ ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్ అని చెప్పి దావీదు దేవునికి తనను అప్పగించాడు. ఈ దినాలు మనం కూడా ఈ ప్రార్థన చేయాల్సిన వారు. గడ్డు దినాలు రాబోతున్నాయి, ఆహారాలేమి రాబోతుంది, భద్రత లేమి రాబోతుంది, మన దగ్గర ఉన్న ధనధాన్యాదులు అంతరించిపోయి ఆవిరైపోయే దినాలు రాబోతున్నాయి. మనల్ని ఆప్యాయంగా పలకరించేవాళ్ళు, సంఘం యొక్క సహవాసం దూరమైపోతుందేమో, ఈ మాత్రం కూడా లేని దినాలు రాబోతున్నాయేమో. విశ్వాసులు పలకరించుకోలేని పరిస్థితులు, ముఖాముఖిగా చూసుకోలేని పరిస్థితులు రాబోతున్నాయేమో. పర్వాలేదు, మన ఆత్మను మాత్రం తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ఆత్మ శత్రువు చేతిలో పడకుండా కాపాడని ప్రార్థన చేసుకున్నాం ఇప్పటి నుంచి, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అందుకే అంటున్నాడు, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. యు ఆర్ మై రిడీమర్, యు ఆర్ ద రిడీమర్ ఆఫ్ మై స్పిరిట్. నా ఆత్మని విమోచించయ్యా. నా ఆత్మీయ జీవితాన్ని విమోచించి అది తుట్ట తుదుకు నీ చేతుల్లోకే నీ దగ్గర. మనిషి చనిపోయిన తర్వాత మన్ను తిరిగి మన్నైపోద్దంట. ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలంట. ప్రభువుకు మళ్ళీ మనం స్టెఫెను కూడా అపోస్తల కార్యాలు 7:8 వచనంలో ఆది సంఘంలో మొదటి హతసాక్షి, నిర్దాక్షిణ్యంగా కేవలము దేవుని మాటలు చెప్పినందుకు, యేసుక్రీస్తే మెస్సియా, మనం ఎదురు చూచిన మెస్సియా యేసుక్రీస్తే అని చెప్పినందుకు దారుణంగా రాళ్లతో కొట్టుకుంటా ఊరు బయటకు తీసుకెళ్లి చంపేశారు. హీ కుడ్ రికగ్నైజ్ ద పీపుల్. తన చుట్టూరు ఎవరు తన మీద రాళ్ళు వేస్తున్నారో, ఎవరు తను దూషిస్తున్నారు, అన్నీ కనబడుతున్నాయి, అందరూ కనబడుతున్నారు. వాటిని వేటిని తన పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒక మాట మాత్రం చెప్పుకుంటున్నాడు, ప్రభువా నా ఆత్మను నీ వద్దకు చేర్చుకో. నా బాడీ ఏమైపోయినా పర్వాలేదు, శిథిలమైపోయినా పర్లేదు,
రాళ్ళ చేత పగలగొట్టబడిపోయి రక్తసిక్తమైపోయినా పర్వాలేదు, కానీ నా ఆత్మను నీ చేతికి మొదటి పేతురు పత్రిక 4:19 భక్తుడైన పేతురు అంటున్నాడు. చూడండి, మొదటి పేతురు 4:19 దేవుని చిత్త ప్రకారము బాధపడవారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని నిమిత్తము దేవుని చిత్త ప్రకారము శ్రమ పడేవారు, బాధపడేవారు, బాధలు గుండా వెళ్తున్నవారు రెండు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి సత్ప్రవర్తన, వెల్ బిహేవియర్ కాపాడుకో. రెండోది నీ ఆత్మను తండ్రి చేతికి వచ్చేసిన ఈ రోజుకు సుమా ఎంత దగ్గరలో ఉన్నాయో తెలియదు. దేవుని ఆత్మ యొక్క సహాయాన్ని తీసుకుంటే ఆత్మదేవుడు మనకు విషయాలు కొన్ని రివీల్ చేస్తూ వస్తాడు, బయలుపరుస్తూ వస్తాడు. మన ఆత్మీయ జీవితం చాలా చాలా ముఖ్యం. మన ఆత్మను దేవునికి మనం అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాము. దాని కొరకు ఒక సత్ప్రవర్తన ఈ భూమి మీద మనం సాధన చేయవలసిన వారం. అందుకే 6వ వచనంలో అంటున్నాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. ప్రభా, ఇతరుల సంగతి నాకొద్దు, ఇతరులు ఏమి చేస్తున్నారో నాకొద్దు, వాళ్ళని కూర్చున్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ నేను పెట్టుకోవాలనుకోవట్లా. వాళ్ళని నేను ప్రేమించాలి, స్నేహించాలి, వారిని పోయి నేను కౌగలించుకోవాలని నేను అనుకోవటం లేదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే యెహోవాను మాత్రమే నేను నమ్ముకొని ఉన్నాను. అదే మాట 14వ వచనంలో కూడా అంటున్నాడు, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. 17వ వచనం, యెహోవా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గునందా. దేవుని ట్రస్ట్ ద లార్డ్, దేవుని నమ్ముదాం, దేవుని యందు నమ్మిక ఉంచుదాం, దేవునికే మొరపెడుతూ వద్దాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. రానున్న దినాల్లో ఇంకా మనం ఎక్కువ ప్రార్థనలు చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, విశ్వాసులు ఫోనుల్లో ఒకరితో ఒకళ్ళు, ఇద్దరిద్దరు, ముగ్గురు చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాల్సిన వారంగా ఉన్నాం. అంటున్నాడు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గునొందనీయకు. సిగ్గుపడకుండా శత్రువు ఎదుట పరపక్షమందుండు వాడు. చూడండి, యూతు పత్రికలు అంటాడు, మనకు ఒకడు ఉన్నాడు పరపక్షం, ప్రతిపక్షంలో ఒకళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? అది అపవాది. గుర్తుపెట్టుకోండి, వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు మన భక్తిని నిర్వీర్యం చేయాలని, మన విశ్వాస్యతను నిర్వీర్యం చేయాలని, మన ఆత్మీయ జీవితాన్ని వమ్ము చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దినాల్లో నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సింది తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు వాడు సిగ్గుపడాలి. ప్రభా, మేము సిగ్గుపడకూడదు. మాకు ప్రతిపక్షం ఉంది, మాకు పరపక్షం ఉంది, మా పక్షము కానివాడున్నాడు. వాడు ప్రతి విషయంలో మమ్మల్ని గురించి చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడేటట్లు అన్నిటి యందు మమ్మల్ని మేమే చక్కగా కనుపరుచుకుంటూ రావడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకున్నాం. మనం సిగ్గుపడడానికి వీలు లేదు. ఆయన మనలను సిగ్గుపడనీయడు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన సిగ్గుపడనివ్వడంట. అదే సమయంలో శత్రువు సిగ్గుపడాలి, వాడు ఓడిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏళ్ల తరబడి విశ్వాసంగా ఉన్నాం మనం, ఏళ్ల తరబడి రక్షించబడ్డాం మనం. ఒక్కొక్కరిని అడిగితే ఎన్నెన్నో సంవత్సరాల ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ అనుభవాలను చెప్పుకోగలం. అయితే ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే, భవిష్యత్తులో మనం దేవుని ముందు మనం సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా మనము శత్రువే మనల్ని చూచి సిగ్గుపడి వెళ్ళిపోయేటట్లుగా మనల్ని ఆత్మీయ జీవితాలను మనం ప్రూవ్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. 7వ వచనం నుంచి కొంచెం ముందుకెళ్తే గబగబా కొన్ని మాటలు గుర్తు చేస్తాను. దావీదు ఏ అనుభవాలు గుండా తాను వెళ్తూ వచ్చాడు అంటాడు 7వ వచనంలో, అయ్యా నా బాధను, నా ప్రాణ బాధలను, శత్రువులు సరే తన జీవితంలో ఎప్పుడు శత్రువులు ఉంటానే వచ్చారు. 8వ వచనంలో, 4వ వచనంలో శత్రువులు అన్నాడు, 8వ వచనంలో శత్రువులు అన్నాడు, 11వ వచనంలో శత్రువులు అన్నాడు, 15వ వచనంలో శత్రువులు అన్నాడు. భక్తుడైన దావీదు జీవితంలో శత్రువులు ఒక కామన్ అయిపోయారు. తన జీవితం సర్వసాధారణం అయిపోయారు. దావీదు ప్రక్కనే ఎప్పుడు శత్రువులు ఉంటానే వచ్చారు.
శత్రువులను ప్రక్కన పెట్టుకొని తన ఆత్మీయతను సాధన చేస్తూ వచ్చాడు. శత్రువులను పక్కన పెట్టుకొని తన భక్తిని సాధన చేస్తూ వచ్చాడు. అది చాలక ఒక ప్రక్క గిట్టనివారు, ఒక ప్రక్క అవమానించేవారు, ఒక ప్రక్క శోధించేవాళ్ళు ఉంటే వాళ్ళను చూచుకుంటూ తాను ఎన్నో బాధలు గుండా వెళ్ళాడు. అంటున్నాడు, అయ్యా 7వ వచనం, నా బాధ, నా ప్రాణ బాధలు. 9వ వచనంలో ఇరుకుల్లో ఉన్నాను. 9వ వచనంలో విచారము, సారోనెస్, చాలా విచారం ఒక మనిషిని చాలా దెబ్బ కొట్టేస్తుంది. దిగులు అనేది, కృంగుదల అనేది మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనిషిని నేలమట్టం చేయగలరు. దావీదు అన్నాడు, బాధలున్నాయి, ప్రాణ బాధలున్నాయి, విచారం ఉన్నది, దుఃఖం ఉన్నదంట. 10వ వచనంలో నిట్టూర్పులు, మూలుగులు ఉన్నాయి, ఎముకలు క్షీణిస్తూ ఉన్నాయి అని చెప్పి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసినాయి దావీదు జీవితం. దావీదుకు లేనిదంటూ లేదు. నేను అదే ఈ కీర్తన ప్రారంభంలో చెప్పాను. తన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఓ ప్రక్క శత్రువులు, ఒక ప్రక్క బాధలు, ఒక ప్రక్క జబ్బులు, ఒక ప్రక్క మరి తన యొక్క ఇరుకు పరిస్థితులు, విచారము, దుఃఖము, నిట్టూర్పులు, వీటన్నిటి మధ్యలో తాను యెహోవా యందు నమ్మిక ఉంచుతాడు. వీటన్నిటి మధ్యలో తాను ఇంకొక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. అది చాలా గొప్ప విషయం. చూడండి 10వ వచనంలో అంటున్నాడు, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. వాళ్ళు నన్ను కష్టాలు పెడుతున్నారు, వీళ్ళు నన్ను కష్టాలు పెడుతున్నారు, నా శత్రువులు నన్ను బాధ పెడుతున్నారు, వేధిస్తున్నారు కావచ్చు, అదొక అంశమే. నీకు ఒంట్లో బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు, అది కూడా ఒక అంశమే. నీకు చాలా విచారం ఉంది, బాధ ఉన్నది, నిట్టూర్పులు ఉన్నాయి, మంచిదే. వాటన్నిటి మధ్యలో నీవు నేను చూసుకోవాల్సింది దేవునికి ఎగెయిన్స్ట్గా మనము చేసిన దోషాలు. వాటిని గురించి మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం, పశ్చాత్తాపడవలసిన వారంగా ఉన్నాం, పరితపించవలసిన వారంగా ఉన్నాం. నయా నా దోషముల వలన నా బలము తగ్గిపోవచ్చున్నది. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు చేసిన తప్పులు 2. ఒకటి, ఊరియా భార్య అయిన బత్షెబాను తన భార్యగా చేసుకోవడం భయంకరమైన విషయం. రెండోది, యోవాబు వద్దంటున్న తన దగ్గర ఉన్న సైన్యాధిపతి తన యొక్క ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి జీవపు డంబం చాలా యాక్టివ్గా పనిచేసింది దావీదు జీవితంలో. నిన్న ఉదయకాలం మనం చూసాం. జనుల సంఖ్యను తాను లెక్కించాడు. టు ఫీల్ సంథింగ్ గ్రేట్. నా పరిపాలనలో ఇన్ని లక్షల మంది యోధులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, నేను రాజ్యాన్ని ఎంత బాగా విస్తరింపచేశానో తెలుసా అని చెప్పి తనను తాను సాటిస్ఫై చేసుకోవడానికి, టు ఫీల్ గ్రేట్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ కోసం ప్రజాసంఖ్య చూపించాడు. అక్కడ అంటాడు, అయ్యా నేను నా దేవుని ఎదుట అధిక పాపము చేసిన వాడను అంటాడు. చదవండి మీరు ఇంటికి వెళ్ళి ఆ కాంటెక్స్ట్ గుర్తు చేసుకోండి. అధిక పాపము చేశాను. ఇక్కడ అంటున్నాడు, నా దోషముల వలన నా బలము తగ్గిపోతూ ఉన్నది. ఎంత రిగ్రెట్ అవుతున్నాడు కదా, ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఎంత కన్విన్స్ అవుతున్నాడు, ఎంత ఒప్పించబడుతున్నాడు. చాలాసార్లు మనం కొన్ని పనులు చేసి తేలిగ్గా తీసేసుకుంటాం, లైట్ తీసేసి ఏం కాదు, ఏం వాళ్ళని లేదా, వీళ్ళని లేదా, వాళ్ళు మాట్లాడలేదా అలాంటి మాటలు, వాళ్ళు చేయలేదా అలాంటి పనులు, వాళ్ళ పిల్లలు చేయలేదా, వాళ్ళ భర్త చేయలేదా, లేదా వాళ్ళ ఆవిడ చేయలేదా, తేలిగ్గా తీసుకోవచ్చు, లైట్ తీసుకోవచ్చు అని చాలాసార్లు మన జీవితంలో దొరికిన తప్పులు, దోషాలు, పాపాలను తేలిగ్గా తీసేస్తుంటాం. దావీదు ఇన్ని కష్టాల మధ్యలో తాను దేని మీద ఒక సూక్ష్మమైన దృష్టి పెట్టాడంటే తాను చేసిన దోషాల గురించి పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ చెప్తూ ఉన్నప్పుడు నీతోటి ఇక్కడ తప్పిపోయావు, ఇలాగ అనకూడదు, నువ్వు ఇలాగ ఆలోచించకూడదు, నువ్వు ఇలాగ బిహేవ్ చేయకూడదు, నీవు చేసావు అని మన తప్పులు ఆత్మదేవుడు చెప్తా ఉంటే మన చెవిలో
వాటిని మనం వినాల్సిన వారం ఉన్నాం. వాటిని గురించి మనం పశ్చాత్తాపడాలి, పరితపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మ దేవుని చేతిలో అప్పగించబడాలంటే, దేవుడు మన ఆత్మను, మన ఆత్మీయ జీవితాన్ని అంగీకరించాలంటే, మన ఆత్మ కంటిన దోషాలు మనం కడుక్కోవాలి. వాటిని గురించి మనం పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, దిగి రావాలి, తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. హంబుల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. అహంకారులతో దేవుడు మాట్లాడు. హీ విల్ లీవ్ దెమ్ ఫర్ ఎవర్. వదిలేస్తాడు వాళ్ళని. అదే దీనులను ఆయన ఎంతగానో కనికరించి కృప చూపించే దేవుడు. దావీదు జీవితంలో ఆ దీనత్వం దేవుణ్ణి ఇంప్రెస్ చేసింది. ఆ దీనత్వం దేవుణ్ణి సంతృప్తిపరిచింది, సంతోషపరిచింది. అందుకే దావీదుని దేవుడు తన హృదయానుసారుడుగా మార్చుకున్నాడు. ఇది కాక తన చుట్టూరా ఉన్న వారి యొక్క ఇల్ ట్రీట్మెంట్ తను బాధ పెడతా వచ్చి చూడండి అంటున్నాడు 11-12 వచనాల్లో, నా శత్రువులకు అందరికీ నిందాస్పదులనైతిని, నిందలేస్తున్నారు ఇష్టంగా. పొరుగువారు నైబర్స్ నాకు విచార కారణంగా ఉన్నారు. నెలవరులు మై ఫ్రెండ్స్, వాళ్ళకి నేను బీకరులా కనపడుతున్నాను. వీధిలో నన్ను చూస్తున్న వారు నన్ను చూసి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. మరణమై స్మరణకు రాకుండా వాని వలె మరువబడి తిని ఓటి కొండ వంటి వాడను. దావీదును చాలా మంది మర్చిపోయారు. చాలా కాలం ఎట్లా మర్చిపోయారంటే, ఒక వ్యక్తి చచ్చిపోతే 1 వారం, నెల రోజులు, 1 సంవత్సరం, 2, 3, 4 సంవత్సరాలు ఆ తర్వాత మర్చిపోతారు. అలాగంట మరణమై స్మరణకు రాని వాని వలె నన్ను మర్చిపోయారు చాలామంది. ఒక ఓటి కుండలాగా అయిపోయాను నేను. నా నెలవర్లకి నేను ఒక బీకరులాగా ఉన్నాను. నా స్నేహితుడికి నేనేదో భయపెట్టే వాళ్ళలాగా ఉన్నాను. వీధిలో నన్ను చూచి పారిపోతున్నారు. కనీసం నన్ను పలకరించట్లా, నా మీద ప్రేమ చూపించట్లేదు. నా పొరుగు వారికి విచార కారణంగా నేను మారిపోయాను ప్రభు. ఎన్ని ఫీలింగ్స్ మధ్యలో ఉన్నాడు చూడండి దావీదు. వీటన్నిటి మధ్యలో తాను దేవుని శరణు జొచ్చుతూ ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తన ఆత్మను గూర్చి డేవిడ్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ స్పిరిచువల్ లైఫ్. తన ఆత్మీయ జీవితాన్ని గురించి చూసుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా నేరుగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఎలాగున్నాము, వాట్ ఆర్ అవర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్, వాల్యూస్, ఆత్మీయ విలువలు ఎలా ఉన్నాయి, ఎలా మనం కాపాడుకుంటున్నామో మనం పరీక్షించుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాము అంటాడు. తర్వాత 14వ వచనంలో 15 నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను. శత్రువులు ఏటు చూచిన శత్రువు అయితే తనకు ఉన్న ఒక భరోసా ఏంటో తెలుసా, నా కాలగతులు నీ చేతిలో, నా కాలాలు నీ చేతుల్లో ఉన్నాయి. నేను ఎంతకాలం బ్రతకాలో భూమి మీద, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. వీళ్ళెవరి చేతుల్లో లేదు ప్రభా. నా కాల గతులు, నా భవిష్యత్తు, నా కాలాలు నీ చేతుల్లో ఉన్నాయి. దట్ ఐ నో ఫర్ షూర్ అని చెప్తున్నాడు. అది నాకు నిశ్చయంగా తెలుసు. ఉదయకాల సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. మన హెల్త్ మన టైమింగ్స్ని డిసైడ్ చేయదు. మన ఆరోగ్య పరిస్థితులు లేక మనం వెళ్తున్న ఆ సిక్నెస్ మన కాలాలను డిసైడ్ చేయదు. హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు లివ్. ఒకవేళ డాక్టర్లు చెప్పొచ్చు 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకమని. డాక్టర్ల చేతుల్లో లేవు మన జీవితాలు. మన కాలాలు, మన భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉన్నది. చాలా ధైర్యంగా దావీదు అంటున్నాడు, నా నెలవరులు, నా చుట్టూరా ఉన్నవారు, నా శత్రువులు నా మీద గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నో రకాలుగా నన్ను ఎన్నో కీడులకు గురి చేయాలని చూస్తున్నారు. కానీ బట్ ఐ నో వన్ థింగ్ ఫర్ షూర్. ఏంటో తెలుసా, నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. 70 ఏళ్ళు బ్రతికెడతారు. మంచి లైఫ్ స్పాన్, మంచి ఆయుష్ కలిగిన వాడు. చూడండి 2వ రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో దావీదు చాలా మంచి ఆయుష్ గలవాడై తాను మరి మరణించినట్లుగా మనం చూస్తాం. దావీదు వెళ్ళిపోవాల్సిన కాలం వచ్చినప్పుడు దావీదు తన పిల్లలందరినీ పిలిపించి, లేకపోతే ఒక్కొక్కరిని పిలిపించి ఎవరెవరికి ఏం చెప్పాలో అవి చెప్తూ ఉన్నాడు. బహుకాలము గడిచిన వృద్ధుడై దావీదు చనిపోయాడు. మొత్తము తను పరిపాలన చేసింది 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు.
తను జీవించిన సంవత్సరాలు 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు దావీదు జీవించింది. ఈ మొదటి 2 అధ్యాయాల్లో మనకు ఆ మాట కనపడుతుంది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, దావీదు రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా. అధ్యాయంలో కొంచెం మనం వెతికితే లైఫ్ స్పాన్ దావీదు యొక్క ఏజ్ని గురించి రాయబడింది. బహు వృద్ధుడు కాగా, చాలా ముసలోడైపోయేదాకా దావీదు బ్రతికాడు. దావీదుని ఎప్పుడో చంపేసేయాలని చూచారు, ఎప్పుడో తుంచేయాలని చూచారు. ఎవరు దావీదును చంపలేకపోయారు సుమా. ఎందుకో తెలుసా? తనకు తెలిసిన ఒక విషయము, తన జీవితంలో తాను ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చిన విషయం ఏంటంటే, నా కాలగతులు ఆ దేవుని వశములో ఉన్నవి. మై లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రభా, నీ చేతుల్లో ఉంది ప్రభా నా జీవితం, ఎవరి చేతుల్లో లేదు అని చెప్పి దావీదు గుర్తిస్తూ వచ్చాడు, దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ వచ్చాడు. నిజంగానే దావీదు లాంగ్ లైఫ్ తను కలిగి బ్రతికినట్టుగా మనం ఉదయకాల సమయంలో కూడా గుర్తుపెట్టుకున్నాం. హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు లివ్. ఎంతకాలం మనం బ్రతుకుతామో మనకు తెలీదు. త్వరగా చచ్చిపోదామని కూడా అనుకోవద్దు, త్వరగా చచ్చిపోతే బాగుండు అనుకోవద్దు, త్వరగా చచ్చిపోవాలని కూడా అనుకోవద్దు. మరణాన్ని గురించిన విషయాలు మాట్లాడడానికి, నిర్ణయించడానికి మనకు మానవునిగా భూమి మీద కొంచెం కూడా దేవుడు అధికారం. దావీదు చెప్తున్న మాట, నా కాలగతులు నీ వశములో ఉన్నది. 16వ వచనంలో అంటాడు, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షించుము. 80వ కీర్తనలో కూడా 3 సార్లు ఇదే మాట రాయబడింది. అదైతే కోరహు కుమారులు రాశారు. అయ్యా, మేము చెరలో ఉన్నాము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపు చేయము. నాకు దీని గురించి ఉదయకాలం ఆలోచిస్తుంటే ఒక తలంపు వచ్చింది. సీనాయి కొండ మీద మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో సహవాసం చేశాడు 40 రాత్రింబగళ్ళు. మోషే యొక్క ముఖ ప్రకాశము చాలా గ్లోరిఫై అయిపోయింది, ఎక్కువైపోయింది, మహిమకరంగా మారిపోయింది. క్రిందకు వస్తే 40 రోజుల తర్వాత కిందకు వస్తే వీళ్ళెవరు చూడలేకపోయారు మోషే ముఖాన్ని. మోషే ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. ఇట్ టుక్ సమ్ డేస్ టు డిమినిష్. ఆ మహిమ తగ్గిపోవడానికి, ఆ ప్రకాశం తగ్గిపోవడానికి, మోషే ముఖం మీద ఉన్న కాంతి తగ్గిపోవడానికి కొన్ని రోజులు పట్టింది. అప్పటిదాకా వీళ్ళు మోషే ముఖంలో చూడలేరు. ఎక్కడి నుంచి వచ్చింది మోషే ముఖం మీదకి అంత కాంతి అంటే? దేవునితో సహవాసం చేశాడు. దేవుని ముఖకాంతి మోషే మీద రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి ఆ ముఖకాంతిని క్రిందున్న ఇశ్రాయేలీయులకు తాను చూపించగలిగాడు, రిఫ్లెక్ట్ చేయగలిగాడు. భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము, నీ ముఖకాంతిని నీ సేవకుని మీద ప్రకాశింపచే. రాజు అంటున్నాడు, ఐఎమ్ దై సర్వెంట్. నిజంగా దావీదు జీవితం నుంచి మనం ఎంతన్నా నేర్చుకున్నాం. రాజు ఇంత తాను తగ్గించుకుంటే వాట్ ఆర్ వి? మనం ఏంటి? మనకున్న అర్హతలేంటి? ఏ రీతిగా మనం గొప్పవాళ్ళం? మన గురించి మనం గొప్పగా ఎంచుకోవడానికి ఆయన పాద సన్నిధిలో అందరము సాగిలపడవలసిన వారం ఉన్నాం. ఐఎమ్ దై సర్వెంట్ అండ్ లెట్ దై లైట్ షైన్ అపాన్ మీ అంటున్నాడు. నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపు చేయము, నీ ముఖకాంతిని నేను ప్రతిబింబింపజేసే వ్యక్తిగా నన్ను చెయ్యి దినాల్లో. అంత బాగుంది కదా? వీళ్ళ మీద కక్ష తీర్చుకుంటా, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను, నాకు బలం ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు ఆయుధాలు అందించు, వాళ్ళని చంపేస్తా, వీళ్ళని పొడి చేస్తా అంటల్లా. వీళ్ళందరి మధ్యలో నీవేంటో నీ రిఫ్లెక్షన్గా నేను ఉండాలి, నీ ప్రతిబింబముగా నేను ఉండాలి. శత్రువులు చుట్టూరా ఉంటే ఎన్నో రకాలైన ఫీలింగ్స్. కానీ ప్రభు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని నేర్పించాడు. ప్రభు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దిస్ ఈజ్ మై యాటిట్యూడ్. ఇది నా స్వభావం. నా దగ్గరకు వస్తే మీరు ఇదే నేర్చుకుంటారు. నాలాగా ఉండాలనుకుంటే మీరు ఇదే చెయ్యాలి. దావీదు అంటున్నాడు, నీలాగే ఉంటాను ప్రభా, నువ్వు చేసినట్టే చేస్తాను ప్రభా, నీ సేవకుడి మీద నీ ముఖ కాంతిని ప్రకాశించు. ఈ అంత్య దినాలలో
ప్రభు ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేయమని, ఆ కాంతి ఆ ప్రకాశం మన మీద ఉండాలని, ఆయన పోలికలో ఆయనలాగా మనం భూమి మీద సాగి వెళ్తూ ఒక రోజు రాబోతున్నది. ఆయన మేఘారూఢుడే మహామహిమతో ప్రభావంతో మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. అప్పుడు మనం కనురెప్ప పాటులో ఆయన చేరవలసిన వారం ఉన్నాం. ఫర్ దట్ దానికోసం మనల్ని మనం సిద్ధపరచుకోవలసిన వారంగా ఉన్నాము. ఇక 18 నుంచి 24 వరకు కనుక మనం చూసుకుంటూ వెళ్తే, తన చుట్టూరా అబద్ధాలాడే పెదవులు, గర్వంగా మాట్లాడేవాళ్ళు, కఠోరమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో అంటున్నాడు 19వ వచనంలో, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, నేను నిన్నే ఆశ్రయిస్తాను. ఎవరు ఎలాగన్నా పోనీ ప్రభా, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటా, నేను నిన్ను ఆశ్రయిస్తాను. ఈ సందేశం ఈ రోజు కొరకు మాత్రమే కాదు, ఈ సందేశం భవిష్యత్తు కొరకు సహా. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. గడ్డు దినాలు రాబోతున్నాయి, అయినా భయభక్తులు కలిగి ఉందాం. ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి, అయినా నరులు ఎదుట దేవుని ఆశ్రయిద్దాం. వారి కొరకు ఆయన దాచిపెట్టిన, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. ఆ మేలును ఒకరోజు మనం చూడబోతున్నాం. ఇంక 20లో మరలా అదే అంటాడు, మనుషులకు అపటోపాయాలు అంటాడు, వాళ్ళ యొక్క వాక్ కలహాలు అంటారు, మాటల్లో కలహాలు పెడుతున్నారంటాడు. 21వ వచనంలో అన్నాడు, ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. 2వ వచనంలో నీవు నాకు ప్రాకారం గల ఇల్లుగా ఉండమంటే, ఇక్కడ దేవుడు దావీదును ఒక ప్రాకారం గల పట్టణంలో దాచిపెట్టాడంట. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో ఇక్కడ జరిగిన ఒక సందర్భాన్ని ఆధారం చేసుకుని దావీదు ఈ మాట రాస్తున్నాడు. కేయిలా అనే పట్టణంలో దావీదు హైడ్ అయినప్పుడు, దాక్కున్నప్పుడు సౌలు తన సైన్యంతో బయలుదేరి వస్తాడు. కేయిలా పట్టణాన్నే తాను చుట్టూరా దాన్ని క్లోజ్ చేసేసి దావీదును మరి చెరపట్టుకోవాలని. ఈ విషయం దావీదుకు ఆశ్చర్యంగా దేవుడు బయలుపరిచి రాత్రికి రాత్రే కేయిలా పట్టణంలో నుంచి తాను దాటి వెళ్ళిపోతాడు. తర్వాత సౌలు చేతుక్కుంటే కేయిలా పట్టణంలో దావీదు లేడు, ఆల్రెడీ తాను రెస్క్యూ అయి తప్పించుకుని వెళ్ళిపోయాడని తెలుసు. అయ్యా, ప్రాకారం గల పట్టణాల్లో కూడా నా శత్రువుకు దొరకకుండా, చిక్కకుండా నీవు నాకు ఆశ్చర్యంగా నీ కృపను చూపించావని తాను పొగుడుతున్నాడు. శత్రువు చేతిలో చిక్కుకున్నట్టు, చిక్కుపోయినట్టు కనబడొచ్చేమో కానీ ఆ శత్రువు చేతిలో దొరకకుండా నిన్ను నన్ను ఆశ్చర్యంగా వినిపించాడు. దావీదును దానియేలు చిక్కించేసుకున్నాం అనుకున్నారు, వేసేసాము సింహాల గోలో, అయిపోయింది, చిక్కిపోయాడు మన చేతుల్లో అనుకున్నారు. చిక్కలా. శద్రకు మేషాకు అబేద్నెగోలను బంధించేసాము అనుకున్నారు, అగ్నిగుండంలో పడేసేసాము ఇంకందులోనే అనుకున్నారు. చిక్కలా వాళ్ళ చేతుల్లో. దేవుడు బయటకు తీసుకుని రానున్న గడ్డు దినాలలో శత్రువు వేసే ఏ చిక్కులో మనం చిక్కుపోకుండా ఆయన మనల్ని విడిపించగలడు. ప్రాకారం గల పట్టణాన్ని శత్రువు చుట్టూరా ఆవరించి ఉన్నా కానీ ఆ పట్టణంలోంచి దావీదును తప్పించిన దేవుడు నిన్ను నన్ను అన్ని పరిస్థితుల్లోంచి తప్పిస్తాడు అని జ్ఞాపకం పెట్టుకుందాం. భయాలు వచ్చినాయి, తనకి 22 అంటాడు, భయపడ్డాను, చిక్కుకుపోయాను అనుకున్నా, నాశనం అయిపోయాను అనుకున్నా, కానీ అయ్యా నీవు నా విజ్ఞాపన ధ్వని. ఆఖరికి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 23వ వచనంలో ఒక మాట, 24వ వచనంలో ఒక మాట. 23వ వచనంలో అంటాడు, దేవుణ్ణి ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. యెహోవా భక్తులారా, మీరందరూ యెహోవాను ప్రేమించుడి, ఆయన తన విశ్వాసులను కాపాడుతాడు. హీ విల్ సేవ్ హిస్ పీపుల్. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభు చెప్పించాడు, దుష్టుని చేతిలో నుండి మమ్మల్ని విడిపించుము, కీడు నుండి మమ్మల్ని తప్పించుము. ఇక్కడ దావీదు తన స్వానుభవంలో చెప్తున్నాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్నే ప్రేమించండి, మీ ప్రేమంతా ఆయన మీదే పెట్టండి. ఎందుకో తెలుసా? హీ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ సేవియర్ అండ్ రెస్క్యూయర్. మిమ్మల్ని కాపాడబోతున్నవాడు ఆయనే, మిమ్మల్ని రక్షించబోతున్నవాడు ఆయనే అని చెప్తున్నాడు. అదే సమయంలో అంటాడు, గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము. ఇందాక అదే చెప్పాను నేను, దీనత్వం దావీదు జీవితం, తగ్గింపు, గర్వం లేదు దావీదు జీవితం ఎక్కడ. ఎందుకంటే గర్వముగా ప్రవర్తించే వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట. అదే ఫెయిత్ఫుల్గా ఉన్నవారిని, విశ్వాసులను ఆయన కాపాడుతాడు.
అందుకే అన్నాడు, మీరు ఆయన ప్రేమించరు. ఇది మొదటి విషయం. 23వ వచనంలో, 26వ వచనంలో, 24వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. మనస్సులను ధైర్యంగా ఉంచుకోండి, నిబ్బరంగా బీ స్టేబుల్ అండ్ స్టడీ. నిబ్బరంగా ఉండండి. బెంబేలు ఎత్తిపోవద్దు, దిగులు పడిపోవద్దు, దిగజారిపోవద్దు, నిరాశ పడిపోవద్దు, కృంగిపోవద్దు. బీ స్ట్రాంగ్, నిబ్బరంగా ఉండండి. మనస్సులో ధైర్యం పెట్టుకోండి. ఏదో పైకి కాదు, మేకపోతు గాంభీర్యం కాదు, ఏదో జనాలు చూడడానికి మన మీద గంభీరంగా ఉన్నట్టు, ధైర్యంగా ఉన్నట్టు చూపించుకోవడం కాదు. మనస్సులో ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. దేవుడి మన పక్షంగా కార్యాలు చేస్తాం. ఈ కరోనా వైరస్తో యుద్ధం చేస్తున్న ఈ దినాల్లో జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రభు వైపు చూద్దాం, మనస్సులో ధైర్యంగా ఉందాం, నిబ్బరంగా ఉందాం. దేవుని యొక్క మంచి రోజుల కొరకు ఎదురు చూద్దాం, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూద్దాం. ప్రభు పరిస్థితులు మారకపోయినా, రోజులు ఇంకా గట్టుగా మారిపోయినా కానీ నీవు మమ్మల్ని కాపాడేవాడు ఉన్నావు కనుక మేము నిన్నే ప్రేమిస్తాము. నిన్ను శరణొచ్చి నీకు మొరపెట్టుకుంటూ, నీ యందు నమ్మిక ఉంచి విజ్ఞాపనల ధ్వని నీ సన్నిధిలో చేస్తూ మా ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకుంటూ ముందుకు సాగి వెళ్తాము. అట్టి కృప మాకు ఇవ్వు ప్రభువా. ఆ కృప మా వద్ద నుంచి తీసివేయద్దు ప్రభువా. ఏ లేమి, ఏ కొదువ, ఏ లోపంలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, మేము సర్దుకుంటాం. కానీ మా ఆత్మీయ జీవితాన్ని మాత్రం నువ్వు భద్రపరచు. ఒకరోజు సిగ్గుపడనక్కరలేని పనివారి వలె నీ బిడ్డలంగా నీ ఎదుటి మేము నిలబడాలి. అటువంటి కృప దయచేయమని ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు ఎంతో స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం 31వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దావీదు జీవితంలో ఎన్నో గడ్డు పరిస్థితులు, దావీదు వెళ్ళిన మార్గం లాంటి మార్గంలో మేము ఎవరూ వెళ్ళలేదు, వెళ్ళబోము. విపత్కరమైన పరిస్థితులు, శత్రువులు ఒక ప్రక్క, బాధలు, ప్రాణ బాధలు, దిగులు, నిట్టూర్పు, ఒంట్లో ఆరోగ్యం లేని పరిస్థితి, ఎముకలు క్షీణిస్తున్న పరిస్థితి, పొరుగువారు దగ్గర లేరు, నెలవరులు దగ్గర లేరు, వీధిలో ఉన్నవారు దగ్గర లేరు, సొంత వారు చచ్చిపోయిన వాడిని మర్చిపోయినట్టు మర్చిపోయారు, తన గిట్టని వారు గుసగుసలాడుకుంటున్నారు, వాక్కలహాల కొరకు ఎదురు చూస్తున్నారు, కపటోపాయాలు పన్నుతున్నారు, గర్భపు మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు తన మీద. అయ్యా, దావీదు చుట్టూరా ఎన్నో రకాల ప్రజలు, ఎన్నో ఒత్తిడులు దావీదు మీదకి వస్తున్న పరిస్థితుల మధ్యలో ప్రభా తాను నీ యందు నమ్మిక ఉంచాడు. ప్రభా నీకు మొరపెడుతూ వచ్చాడు, నీ సన్నిధిలో విజ్ఞాపనల ధ్వని చేస్తూ వచ్చాడు, నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు, నీ అందరి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించడం ఏంటో చేసి చూపించాడు. ప్రభా అయ్యా, నన్ను సిగ్గుపడనివ్వద్దు, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నీవు నాకు ఒక ప్రాకారము గల ఇల్లుగా ఉండమని అప్పగించుకున్నాడు. ప్రభా తన మొర ఆలకించిన దేవుడుగా దేవా తనకు అత్యధికమైన సహాయం అందించావు, ధైర్యం ఇచ్చావు, నిబ్బరమైన మనస్సు ఇచ్చావు. తన కాలగతులు నీ వశంలో ఉన్నవనే ఒక భరోసా తనలో క్రియేట్ చేశావు. ఒక స్థిరమైన భక్తిని తాను సాధన చేయగలిగాడు. ప్రభువా తుదకు నీ హృదయానుసారుడుగా తీర్చిదిద్దబడ్డాడు. తన ఆత్మను, తన ఆత్మీయ జీవితాన్ని తాను నిర్లక్ష్య పెట్టలేదు, కానీ నీ చేతికి తన ఆత్మను అప్పగించుకుంటూ వచ్చాడు. తండ్రి, ఉదయకాల సమయంలో లైవ్ స్ట్రీమింగ్లో పాలు పొందుతున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి, మా రక్షణ మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి.
దేవుని నిమిత్తము బాధపడుతున్నవారు సత్ప్రవర్తన గలవారై తమ ఆత్మలను సృష్టికర్త యొక్క చేతికి అప్పగించాలని పేతురు రాశాడు ప్రభువా. స్టెఫను సహా రాళ్లతో కొట్టబడుతూ చనిపోతున్న సందర్భంలో ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని అప్పగించాడు. అయా ఈ గడ్డు దినాల్లో మేమున్నాం. క్లిష్టమైన పరిస్థితులు ఇంకా భవిష్యత్తులో మేము ఎదుర్కోవాల్సి ఉన్నామని మాకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు మాకున్నంత స్వేచ్ఛ స్వాతంత్రం కూడా, ఇప్పుడు మాకున్నంత మనశ్శాంతి ప్రశాంతత కూడా రానున్న దినాల్లో అంతరించిపోతుంటుండగా ప్రభువా ఈ ప్రశాంతమైన దినాలలోనే నీ వాక్యముతో నీ మాటలతో మా హృదయాలను నింపుకోవడానికి సహాయం చేయండి. ఒకనాడు మా చేతి నుంచి పరిశుద్ధ గ్రంథాలతో తీసివేయబడిన ప్రభు బిడ్డలంగా ఒకరినొకరు కలుసుకోలేకపోయినా, ఫోనుల్లో మాట్లాడుకోలేకపోయినా ప్రభువా మా హృదయాల్లో దాచుకున్న నీ వాక్యం ద్వారా మేము బలపడడానికి సహాయం చేయి. అప్వితమైన వ్యర్థమైన మాటలతో ముసలమ్మ ముచ్చట్లతో మా హృదయాలను నింపుకోకుండా శ్రేష్టమైన దివ్యమైన నీ పరలోకపు వాక్కులతో వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైన నీ వాక్యముతో, జుంటి తేనె ధారల కంటే మధురమైన నీ వాక్యంతో తండ్రి మా హృదయాలను మేము నింపుకోవడానికి సహాయం చేయండి. దేవాన్ని వాక్కులతో మమ్మలను నింపండి ప్రభువా. ఏ దిగులు విచారము చింత మాలోకి రాకుండా సహాయం చేయండి. ధైర్యంతో నిబ్బరమైన మనసుతో ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. అయా లోకం ఎదుట, శత్రువు ఎదుట, నీ ఎదుట మేము సిగ్గుపడకుండా తల ఎత్తుకొని నిన్ను ఎదుర్కొనే దినాల వరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అదే సమయంలో మమ్మల్ని సిగ్గుపరచాలని ప్రయత్నిస్తున్న మా ప్రతిపక్షపు వాది, మా పరపక్షం అందున్నవాడు ఏమీ చెప్పనేరక మాకు విరోధంగా వాడు సిగ్గుపడేటట్లుగా అన్ని విషయాలలో మమ్మల్ని మేమే మంచిగా రుజువు చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ లేఖనాలను మా కొరకు ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాక్య సత్యాలను ప్రభా మేము అవలంబించడానికి, అనుసరించడానికి, ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి. మా భక్తిని, మా ఆత్మీయతను, మా రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవడానికి సహాయం చేయండి. అతి త్వరలో నీవు రాబోతున్నావు. మేఘారులుగా మధ్యాకాశంలోకి నీవు వచ్చిన రోజు మేము కూడా మిమ్మల్ని సంధించే, మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, భక్తి ప్రసన్నతలు, భక్తి శ్రద్ధలు మాలో పుట్టించుమని నీ కృపకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం ప్రభా. కరోనా వైరస్ బారిన పడిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చిన వాటన్నిటినీ మీరు మార్చివేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. వెంటిలేటర్ మీద, ఐసీయూలో, ఐసోలేషన్ వార్డులో, క్వారంటైన్ వార్డ్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారితో మీరు మాట్లాడుతూ రండి, వారికి మీరు కనబడండి, వారికి మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో వారి జీవితాలు ధన్యమవడానికి సహాయం చేయండి. శత్రువు ఈ తెగులును మానవులకు కీడుగా తీసుకుని వచ్చిన దేవదేవుడు అయిన నీవు దీనిని మేలుకరంగా, రక్షణకరంగా మార్చగలవు ప్రభా. అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నావు. నీ చేతుల్లో ప్రతి పరిస్థితిని పెట్టుకుంటున్నావు. మా సూళ్ళూరుపేట పట్టణాన్ని, మా నెల్లూరు జిల్లాని, మా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచ దేశాలను కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వేల మమ్మల్ని కనికరించి కటాక్షించి మరొక అవకాశం మానవాళికి మీరు దయచేయండి ప్రభా. నిన్ను చూడడానికి, నిన్ను వెతుక్కోవడానికి, నిన్ను కనుగొనడానికి, నీలో రక్షణ పొందడానికి, నరకం నుంచి, నాశనం నుంచి, పాతాళం నుంచి తప్పించబడడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలను దీవించండి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న వారికి మీ క్షేమాన్ని విస్తరింపచేయండి. బలహీనలను బలపరచండి మా ప్రభు. రక్షణ లేని వారి దినాల్లో రక్షించబడేటట్లుగా సహాయం చేయండి. మారు మనసు పొంది బ్యాక్ స్లైడ్ అయిపోయిన వారి దినాల్లో రివైవ్ అయ్యేటట్లుగా సహాయం చేయండి. ఆత్మీయ జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్న వారు ఆత్మీయ జీవితాన్ని ఒక గంభీరమైన అంశంగా తీసుకోవడానికి సహాయం చేయండి. మేము మా కుటుంబాలకు చెందినవారు, అయా మా సంఘానికి చెందినవారు, మేము కలిగిన వారందరూ నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయండి.
మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో తన మహిమ ఎదుట నిర్దోషులుగా, నిష్కపటులుగా మమ్మలను నిలువబెట్టగలిగిన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీకు అందరికీ వందనములు. ప్రభు చిత్తమైతే మళ్ళా రేపు ఉదయకాలం ప్రాతకాల ప్రార్థనలో కలుసుకుందాం. అప్పటి వరకు మరి ప్రార్థనాపూర్వకంగా మన దినాలు గడుపుకుందాం. ప్రభు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను నిండుగా దీవించుగాక. ఆమేన్.